వాడు ఇచ్చే జీతాలతో పనిచేశారు కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రానికి ముందు నుంచినే, ఇంక్లూడింగ్ గాంధీ గారు. జీతం ఇవ్వబడింది ఆయనకి కూడా నెలకి. అది ఒక ఎత్తు. రెండవది 1885లో పార్టీ పెడితే 1947లో స్వాతంత్రం రావడం ఏంటండి? కాంగ్రెస్ బలమైన ఆకాంక్ష కదా వాళ్ళు చెప్పేది. నిన్న పాపం నాయనమ్మ గారి క్రాఫ్ కొట్టించుకుని వచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా గారు చెప్పారు కదా, అదేంటో సోనియా గాంధీ గారు అవుతారు, సోనియా మైనో గారు రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటే, అదే రాజీవ్ గాంధీ గారి కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ గారు రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్న గాంధీ గారిని మిగిలిపోతారు. అంతే. అది ఎక్కడ విచిత్రం అర్థం కాదు. భారతదేశ చరిత్రలో ఆడపిల్లకి ఏ కుటుంబ పేరు ఇంటి పేరు పనికొస్తో అది పెట్టుకునే దరిద్రం ఇట్లాంటి చోట్లే నడుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. పోనీ అది తీసేద్దాం వాళ్ళ వ్యక్తిగత పని. ఆమె గారు మాట్లాడారు కదా ఆ చరిత్రలో మీకు తెలియకపోతే అని. పాప ఆమెకి తెలిసిన చరిత్ర ఏంటో నాకు అర్థం కాల. మీరు 12 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు, 12 ఏళ్ళు మా ముత్తాత జైల్లో ఉన్నాడు. ఏ జైల్లోనమ్మా? అడ్రస్ ఏమన్నా తెలుసా ఆవిడికి? ఇంటిని హౌస్ అరెస్ట్ అని చూపెడతారు అక్కడ రికార్డులు. గాంధీ గారు కూడా జైల్లో ఉన్నట్టే రికార్డులు. అంటే నెహ్రూ గారు లేరా జైల్లో 12 ఏళ్ళు? అదే 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఆయనకి ఒక హౌస్ ఇచ్చారనమాట జైలు కింద. హౌస్ అరెస్ట్. అదే జైలు. అదే జైలు. నాయకులందరూ వెళ్ళొచ్చు అక్కడికి. అది ఖర్చు అంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఏం